శ్రీమాత్రే నమః. రేపు అనగా 23 జనవరి 2026 తారీఖున వసంత పంచమి, దాన్నే శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ వసంత పంచమి రోజు ఏం చేయాలి, అసలు ఆ శ్రీ పంచమి అంటే ఏంటి, ఇది ఎవరికి సంబంధించినది అనే విషయాలను తెలుసుకుందాం. వసంత పంచమి పండుగ చాలా విశేషమైన ప్రాధాన్యత కలిగిన పండుగ. ఈ రోజున బ్రహ్మదేవుడి సతీమణి అయిన సరస్వతి అమ్మవారి జయంతిగా వసంత పంచమి పండుగను జరుపుకుంటాం. అయితే ఈ ఏడాది ఈ వసంత పంచమి పండుగను జనవరి 23వ తేదీ శుక్రవారం రోజున జరుపుకోబోతున్నాం. ఈ రోజంతా కూడా పంచమి తిథి ఉంది. ఈ వసంత పంచమి రోజున చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. అంతేకాకుండా పంచమి వ్రతం కూడా ఆచరిస్తుంటారు. ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి, పులిహోర వంటివి మొదలైనవి నైవేద్యంగా సమర్పించాలి. వసంత పంచమి 2026 తిథి పూజకు ముహూర్తం. తెలుగు పంచాంగం ప్రకారం మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి 2026 జనవరి 23 శుక్రవారం తెల్లవారుజామున 2:22 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే 24వ తారీఖు గురువారం రోజు తెల్లవారుజామున 1:46 పంచమి తిథి ముగుస్తుంది. సూర్యోదయ తిథి ప్రకారం 2026 జనవరి 23వ తేదీ శుక్రవారం వసంత పంచమి జరుపుకోవాలి. గమనిక ఏంటంటే, ఆయా ప్రాంతాలు ఆచారాలు అనుసరించే పంచాంగం ప్రకారం స్వల్ప మార్పులు ఉండొచ్చు. అయితే సూర్యోదయ తిథి ప్రకారం జనవరి 23వ తేదీ శుక్రవారం రోజున వసంతి పంచమి పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్లో కూడా జనవరి 23వ తేదీనే వసంత పంచమిగా పేర్కొనబడింది. అయితే ఈరోజు పూజకు శుభముహూర్తం విషయానికొస్తే ఉదయం 7:15 నుండి మధ్యాహ్నం 12:33 వరకు సరస్వతీ పూజకు శుభ సమయంగా చెబుతున్నారు. వసంత పంచమి విశిష్టత. పవిత్రమైన వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించటం ఎంతో శుభప్రదం. అందుకే తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రంలో ఈ వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించటం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈరోజు కేవలం అక్షరాభ్యాసాలకు మాత్రమే కాదు, కొత్త పని ప్రారంభాలకు, వ్యాపారం ప్రారంభానికి, పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయటానికి, అన్నప్రాసన చేయటానికి, నూతన గృహప్రవేశాలు వంటి అనేక శుభకార్యాలకు అత్యంత అనుకూలమైన తిథిగా పండితులు చెబుతున్నారు. ఈ రోజున సరస్వతీ గుడికి వెళ్ళి అమ్మవారికి పూజలు చేయటం, ఇంట్లో సరస్వతీదేవి పూజ చేయడం, సరస్వతీ మంత్రాలు చదవటం, చదువుకునే పిల్లలు మనసులో కోరికలను అమ్మవారికి చెప్పుకోవటం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. అంతేకాకుండా ఈ వసంత పంచమి రోజు ఎవరైతే సరస్వతీదేవికి పూజ చేస్తారో వారికి అమ్మవారి ఆశీస్సులతో పాటు ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపక శక్తి పెరిగి చదువులపై మనసు లగ్నం చేయగలుగుతారని మన పురాణాల్లో చెప్పబడింది. అంతేకాకుండా ఈరోజు చేసే దానాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ వసంత పంచమి రోజు విద్యార్థులు పెన్నులు, బలపాలు, పుస్తకాలు, పెన్సిళ్ళు వంటివి తోటి విద్యార్థులకు దానం చేస్తారు. ఇదండి వసంత పంచమి విశేషాలు. వసంత పంచమి ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకున్నాం. కాబట్టి మనం రేపు అనగా శుక్రవారం రోజు శ్రీ పంచమిని మంచిగా జరుపుకొని మన పిల్లలతో కూడా సరస్వతి పూజ చేయించి ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. స్వస్తి.